ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ప్రియులారా, ఈ దినం చాలా ప్రత్యేకమైనటువంటి దినం. ఈ దినం మట్టలాదివారం, పామ్ సండేగా ప్రపంచవ్యాప్తంగా ఆచరిస్తూ ఉన్నారు. వచ్చే ఆదివారం ఈస్టర్ సండే కాబట్టి ఈస్టర్ సండే ముందు వచ్చే సండే పామ్ సండేగా మనం పాటిస్తూ ఉంటాము. ఆ రోజున అందరూ కూడా చక్కగా పిల్లలు మట్ల ఆదివారం రోజు ఈత మట్టలు తీసుకొని వాటికి పూలు గుచ్చుకొని చక్కగా వీధులెంబట తిరిగి ప్రభునామమును మహింపరుస్తూ ఉంటారు. ఎందుకు ఇలాగ చేస్తున్నారనే దాని గురించి ఈరోజు మనం కొంచెం ధ్యానం చేద్దాము. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకున్నట్లయితే ఆ వాక్య భాగం అంతా మనకు క్లియర్గా అర్థమవుద్ది. అయితే ఈరోజు మనం ప్రత్యేకంగా ఒక వచనం చదువుదాము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. జనసమూహములలో ఆయనకు ముందు వెలుచుండిన వారును వెనుక వచ్చుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువారు సిలువ వేయబడటం కోసం యెరూషలేములోనికి జయోత్సాహంతో ప్రవేశించిన సందర్భం ఇది. ఆయన యెరూషలేములోకి ప్రవేశించిన తర్వాత బేత్పగే అనే ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ కొండ దగ్గర, ఒలివ చెట్టు కొండ దగ్గర నిలవబడి అక్కడి నుండి తన శిష్యులతో చెప్పాడు. ఇద్దరిని పిలిచి, ఎదుటినున్న గ్రామంలోనికి వెళ్ళండి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడుద్ది. వాటిని విప్పిన అది తోలుకొని రండి అని చెప్పినప్పుడు ఎవరైనా ఎందుకని అడిగితే అది ప్రభువు నాకు కావాల్సిందని చెప్పి మీరు తీసుకొని రండి అని చెప్పినప్పుడు ఇద్దరు శిష్యులు ఆ విధంగానే వెళ్ళినప్పుడు వాళ్ళు గాడిదయు కట్టబడిన గాడిద పిల్లయు కనబడ్డాయి. వాళ్ళు తీసుకొస్తున్నప్పుడు ఎందుకంటే ఇది ప్రభువు నాకు కావాల్సిందని చెప్పి వాటిని తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత శిష్యులు ఏం చేశారంటే ఆ గాడిద మీద తమ బట్టలు వేశారు. బట్టలు దాని మీద వేసిన తర్వాత ప్రభువారు గాడిద మీద బట్టలు వేసినాక ఆ బట్టల మీద చక్కగా కూర్చున్నారు. రోడ్డు దారి పొడవున నేల మీద బట్టలు పరుచుకుంటూ వస్తే ఆ బట్టల మీదుగా ఈ గాడిద నడుస్తూ వస్తుంటే గాడిద మీద ఉన్న ప్రభు దాని మీదుగా జయోత్సాహంతో వస్తూ ఉంటే ఈ గాడిదకు ముందున్నటువంటి వారు వెనుకటువంటి జనసమూహం వీళ్ళు ఏం చేస్తున్నారంటే, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయమని చెప్పని కేకలు వేశారనమాట. అవును, మన ప్రభువారు జయోత్సాహంతో ఆయన ఆ యెరూషలేములో ప్రవేశించిన సందర్భం అది. కొందరు బట్టలు పరిచారు, కొందరు మట్టలతో ఆయన అక్కడ నరికి కొన్ని కొమ్మలు నరికి, చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున వేశారు. వాటి మధ్యగా ప్రభు వస్తుంటే చాలామంది ప్రభువుని మహింపరుస్తూ కేకలు వేస్తే ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణం అంతా అనుకుని ఈయన ఎవరో అని కవరపడ్డారంట. అప్పుడు జనసమూహం చెప్పుకున్నాను, ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పారంట. అవును ప్రియులారా, గాడిద మీద ఎందుకు ఎక్కాడు? గాడిద మీద ఎన్నో వాహనాలు ఉన్నాయి కదా, ఎందుకు గాడిద మీద ఎక్కి ప్రభు ప్రయాణం చేయవలసి వచ్చిందని చూస్తే లేఖలు నెరవేరినట్లు, ప్రవచనం నెరవేరినట్లుగా జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో జకరియా ప్రవక్త ఏనాడో చెప్పాడు. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఈ యొక్క ప్రవచన వాక్కు నెరవేరినట్టుగా ఆయన నీతిపరుడుగా, రక్షణ గలవాడుగా, దీనుడిగా గాడిద పిల్లను ఎక్కి వచ్చాడు. ప్రభువారి గాడిద మీద ప్రయాణం చేయటం బట్టి ఆయన ఎంత దీనుడో, ఎంతగా నీ కొరకు నా కొరకు తగ్గించుకున్నాడో మనకు తెలుస్తూ ఉంది. గాడిద చాలా అల్పమైనటువంటి జీవి అయినప్పటికీ ప్రభువారు దాన్ని కోరుకొని ఆ గాడిద మీద వస్తే, ఎప్పుడైనా గాడిదను ఎవరైనా లెక్క చేస్తారా? ఎవరైనా పెంచుకుంటారా? ఎవ్వరూ లెక్క చేయరు. కానీ ఎప్పుడైతే గాడిద మీద ప్రభువారు ఎక్కి ప్రయాణం చేస్తుంటే ఆ గాడిదకి విలువచ్చి బట్టలు పరిచి బట్టల మీద దాన్ని నడిపించారు. అవును ప్రియులారా, నీవు నేను కూడా ప్రభువును మోస్తున్న గాడిదలం. మనకి ఈ లోకంలో ఏ విలువ లేదు, కానీ మనం కలిగి ఉన్న ప్రభువును బట్టి మాత్రమే ఈ లోకంలో మనకు విలువ వస్తుంది. అయితే ఆ రోజున ప్రభువారు యెరూషలేములోకి ప్రవేశించినప్పుడు తూర్పు గుమ్మములో నుండి యెరూషలేములోనికి ప్రవేశించారు. విశేషమైన సంగతి ఏంటంటే
ప్రభువారు ఆ విధంగా ప్రవేశించిన తర్వాత ఆ ద్వారం మూయబడింది. ఇప్పటికీ యెరూషలేములో తూర్పు ద్వారం ఇప్పటికీ మూయబడే ఉంది. అది మళ్ళా ప్రభువారు వచ్చినప్పుడు మాత్రమే, ఆ రెండవసారి నిన్ను నన్ను కొనుక్కోవటానికి వచ్చినప్పుడు మాత్రమే ప్రభువే మళ్ళీ ఆ గుమ్మంలో నుంచి లోనికి వస్తాడు. కాబట్టి అప్పటి వరకు ఆ గుమ్మం మూయబడే ఉంటుంది. అవును, ఆయన నీకు నాకు రాజు, రాజాది రాజు, ప్రభువులకు ప్రభువు, దేవాది దేవుడు, అత్యున్నతుడు, సర్వోన్నతుడు, ఆయన సర్వోన్నత స్థలం నివసించేవాడు. ఆయన నీ కొరకు నా కొరకు తండ్రితో కూడా ఉండటం విడిచిపెట్టుకోవడం భాగ్యం అనుకోకుండా నీ కొరకు నా కొరకు వచ్చి సిలువను ధరించి నా పాపదోషాన్ని భరించి సిలువను సహించి మరణించి పునరుద్ధరణై తిరిగి లేచి తండ్రి దగ్గరికి ఆరోహణ వెళ్ళిపోయిన క్రీస్తు వాగ్దానం చేసేటట్టు మనం తిరిగి రాబోతున్నాడు. ఎవరైతే క్రీస్తు రక్షకుని అంగీకరిస్తారో ఆ రక్తంలో కడగబడ్డవారు ప్రభుత్వం ఎత్తబట్టడానికి సిద్ధపడి ఉంటే వారిని తీసుకొని వెళ్తాడు. ప్రజలారా, ఈ వాక్యం వింటున్నటువంటి మీతో నాతో ప్రభు మాట్లాడుతున్నాడు. అలవాటుగా పండుగ చేసుకోవటం కాదు, కానీ అసలు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసుకోండి. ఆయన యెరూషలేములోకి జయోత్సాహంతో ప్రవేశించిన తర్వాత ఆ తర్వాత ఆయన అనేక రకాల తీర్పులు పొంది తర్వాత ఆయన శ్రమ అనుభవించి సిలువను సహించాడు, సిలువ మరణం పొందాడు. ఆ సత్యాన్ని గ్రహించి ఇదను ఇంతవరకు ప్రభువుని ఎరగకపోతే ప్రభువుని ఎరిగి రక్షణ పొంది ప్రభు రాజ్యానికి వారసులు కావాలని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉన్నాము. మరి ప్రభు కృప మనందరికి తోడే ఉన్నగాక. అందరికీ యొక్క మట్టల ద్వారా దీవెనలు ప్రతి కుటుంబం పైన దేవుడు కుమ్మరించునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధురాయి ఉదయకార వాక్యాన్ని ప్రతిబిడను దీవించి ఆశీర్వదించండి. ప్రతి వారికి రక్షణ భాగ్యం దయచేసి దండములతో నింపి నడిపించమని యేసునామములో ప్రార్థించడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలము మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.